హలో ఎవ్రీవన్, ఏపీ టెట్కి అపియర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఇది 3వ తారీఖు మధ్యాహ్నం జరిగినటువంటి టెట్ పేపర్ ఇది. సో దీని యొక్క ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రతి పేపర్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. దీన్ని మీరు యూజ్ చేసుకోండి, మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. సో 61 బిట్ చూద్దాము. లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ యాక్షన్ ఇన్ టు వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. ఇక్కడ మనకి సెంటెన్స్ అంతా సమస్య లేదు, కానీ ఈ సర్వైవ్ అనేటువంటి దానికి సినోనిమ్ అడిగాడు. సో సినోనిమ్ అంటే ఈక్వల్ వర్డ్ అనమాట. సో అర్థాలు చూద్దాం. పెరిష్ అంటే నాశనం అయిపోవడం, పెరిష్ అంటే నాశనం అవడం. తర్వాత ఎండ్యూర్ అంటే సహించుకోవడం, దాని పక్కన ఉంచండి. ఫెయిల్ అంటే తెలుసు కదా, ఓడిపోవడం. క్విట్ అంటే వదిలివేయడం. సో సర్వైవ్ అనేటువంటి దానికి ఈక్వల్ వర్డ్ ఏమొస్తుందంటే ఓర్చుకోవడం, ఎండ్యూర్. ఈ మూడు నెగిటివ్, ఇది పాజిటివ్, కాబట్టి ఎండ్యూర్ ఇస్ ది కరెక్ట్ వర్డ్ అనమాట. సర్వైవ్ అంటే బతకడం, ఎండ్యూర్ అంటే సహించుకోవడం కదా. సో సినోనిమ్ వచ్చేసరికి సర్వైవ్కి సినోనిమ్ ఎండ్యూర్ అవుతుంది. సో నెంబర్ 2 చూద్దాము. 62 చూద్దాం. షీ వాజ్ డిటర్మైన్డ్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. డిటర్మైన్డ్ అంటే నిర్ణయించుకోవడం, ఇలాగే చేయాలి అని చెప్పి స్థిరీకరించుకోవడం. ఇక్కడ ఏమడిగాడు, ఐడెంటిఫై ది యాంటోనమ్ అన్నాడు. యాంటోనమ్ అంటే వ్యతిరేక పదం. సో డిస్పైర్ అంటే నిరుత్సాహం, లాస్ట్ అంటే కోల్పోవడం, పర్ఫెక్షన్ అంటే సంపూర్ణత్వం, కంప్లీట్గా ఉండడం అనమాట. ఇక్కడ ఇది నిర్ణయించుకోవడం, డిటర్మైండ్ అనేటువంటిది. నిర్ణయించుకోలేకపోవడం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఇండిసైసివ్. ఇండిసైసివ్ కదా. డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం కదా. ఇండిసైజివ్ అనేటువంటిది ఈ యొక్క డిటర్మైండ్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ అవుతుంది, అంటే యాంటోనమ్ అవుతుంది. ద స్టూడెంట్స్ డాష్ అ ప్రజెంటేషన్ ఫర్ ద క్లాస్ రైట్ నౌ. సో ద స్టూడెంట్స్ అనేటువంటిది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సబ్జెక్ట్, కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని రైట్ నవ్ అంటే నవ్ కానీ రైట్ నవ్ కానీ అట్ ప్రజెంట్ కానీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వెర్బ్ ఫామ్? బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. బి అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్, యామ్, ఆర్. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, అలాగే ఇవ్వాల్సింది ఆర్ గివెన్, ఇది కుదరదు. గివ్ అనేటువంటిది కూడా కాదు. తర్వాత హ్యావ్ గివెన్ కూడా కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆర్ గివింగ్ కదా. రైట్ నవ్ ఉంది కనుక ఈ ఫార్మెట్లో మనం రాస్తామన్నమాట. సో ఆర్ గివింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సఫిక్స్ యూస్ టు టర్న్ అన్ యాడ్జెక్టివ్ ఇంటూ యాడ్వర్బ్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రూల్. యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చేటువంటి ఈ యొక్క సఫిక్స్ ఏంటంటే ఎల్వై అన్నమాట. ఓకేనా. యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చేటువంటి సఫిక్స్ ఎల్వై అన్నమాట. ఓకే. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్ చూడండి. ఓకేనా. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, దీనికి ఎల్వై కలిపితే బ్యూటిఫుల్లీ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చడానికి ఉపయోగపడేటువంటి సఫిక్స్ ఎల్వై. ఓకేనా. యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చడానికి ఉపయోగపడేటువంటి సఫిక్స్ ఎల్వై. సో ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ అవుతుంది. ఓకేనా. ఎల్వై అనేటువంటి సఫిక్స్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ డిసైడెడ్ టు థ్రో ఇన్ ద టవల్ ఆఫ్టర్ సెవరల్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ అట్ ఫిక్సింగ్ ది కార్. సో త్రో ఇన్ ద టవల్ అంటే అర్థం ఏంటంటే టు క్విట్ ఇన్ డిఫీట్ అనమాట. అంటే ఓటమికి అంగీకరించడం, లేకపోతే పనిని వదిలేయడం అనమాట, పూర్తి చేయలేకపోవడం. కాబట్టి ఆ అర్థాన్ని ఇచ్చేటువంటిది ఏముంది ఇక్కడ చూద్దాం. టు క్లీన్ సంథింగ్ కాదు, స్టార్ట్ ఓవర్ కాదు, టు కంపీట్ కాదు. సో టు గివ్ అప్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ డెఫినేషన్ ఆఫ్ ఫిగర్ అవుట్. ఫిగర్ అవుట్ అంటే కనిపెట్టడం, సాల్వ్ చేయడం. సో ఇక్కడ ఏమడిగాడు, ఈజ్ నాట్ ఎ డెఫినేషన్ అన్నాడు. నాట్ అన్నాడు. టు సాల్వ్ అనేటువంటిది కరెక్టే. తర్వాత టు అండర్స్టాండ్ అనేది కరెక్టే. టు వర్కౌట్ అనేటువంటిది కూడా కరెక్టే. టు ప్రిడిక్ట్ అంటే ఊహించడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఫిగర్ అవుట్ అంటే టు ప్రిడిక్ట్ అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై వన్ ఆఫ్ ద మెయిన్ పర్పసెస్ ఆఫ్ అరేంజింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ఎ డిక్షనరీ. డిక్షనరీలో
ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పదాలని అరేంజ్ చేసి ఉంచడం యొక్క ప్రయోజనం ఏంటి, ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటి చెప్పండి అనేటువంటి దాన్ని ప్రశ్నగా అడిగారు ఇక్కడ. కాబట్టి టు మేక్ ద డిక్షనరీ విజువల్లీ అప్పీలింగ్, చక్కగా కనబడడం కోసం కాదు. టు కేటగరైజ్ వర్డ్స్ బై దేర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజ్, పదాలని వాటిని ఉపయోగించేటువంటి ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి వాటిని ఉంచడం, అది కూడా కాదు. టు ఆర్గనైజ్ వర్డ్స్ బై దేర్ ఆరిజిన్, ఎక్కడైతే ఉద్భవించాయో ఆ ఆరిజిన్ ఆధారంగా వాటిని ఆర్గనైజ్ చేయడం, అది కూడా కాదు. టు సింప్లిఫై ది ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఎందుకు పెడతారంటే ఒక మనకు నిర్దిష్టమైనటువంటి పదాలని వెతకడాన్ని సులభతరం చేయడం కోసం. ఓకేనా, టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్ అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐ లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్. చూస్ ది సెంటెన్స్ దట్ కన్వేస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. అదే ఐ లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్ అనేటువంటి దానికి ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి సంబంధించినటువంటి సెంటెన్స్. దీనికి సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి చూద్దాం. ఐ లైక్ టు రీడ్ ఆర్ ఇట్ ఈస్ ఆర్ కాదు. లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్ అంటే ఆర్ కాదు, ఇది కాంట్రాడిక్టరీ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అండ్ దెన్ ఐ లైక్ టు రీడ్ ఇట్ వెరీ రిలాక్సింగ్, ఇది కూడా కుదరదు. అండ్ దెన్ ఐ లైక్ టు రీడ్ బట్ ఇట్ ఈస్, ఇది కూడా నెగిటివే కాబట్టి ఇది కుదరదు. మనకి ఆన్సర్ ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి. ఆన్ సీయింగ్ హిజ్ మామ్ ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ ఇది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకి కంజంక్షన్స్ వస్తాయి. ఆ యొక్క కంజంక్షన్స్ను మనం ఒకసారి చూసి దాని ప్రకారం మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ర్యాన్ టు హర్ ఇమీడియట్లీ. ఓకేనా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ఓకేనా, అండ్ ఆర్ బట్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో ఈ యొక్క కంజంక్షన్ వచ్చింది కనుక ఇది ఏమవుతుంది అంటే ఇది మనకి కరెక్ట్గా వచ్చినటువంటి కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ర్యాన్ టు హర్ ఇమీడియట్లీ, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. దెన్ ఐడెంటిఫై ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. వన్ ఆఫ్ ద ట్రైన్, వన్ ఆఫ్ ద ఎప్పుడు వచ్చినా తర్వాత వచ్చినటువంటి నౌను ప్లూరల్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు తర్వాత వచ్చేటువంటి నౌను ప్లూరల్లోను. ఓకే, దీని తర్వాత ఉపయోగించేటువంటి వెర్బ్ సింగులర్లోనూ ఉంటుంది. ఓకేనా, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద చాక్లెట్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అలా అంటారనమాట. సో చూడండి, వన్ ఆఫ్ ద ట్రైన్ తప్పు, ఎందుకంటే ఇక్కడ నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్లో ఉండాలి. వన్ ఆఫ్ ద ట్రైన్ ఇది కూడా తప్పు. వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఓకే ఈజ్ లేట్. వన్ ఆఫ్ ఇక్కడ దా లేదు, ఇది కూడా తప్పే. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ట్రైన్స్ అనేటువంటిది ఈ నౌను ప్లూరల్లో ఉంది, తర్వాత వచ్చినటువంటి వెర్బ్ సింగులర్లో ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్, ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ది సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ప్రిడిక్షన్. ప్రిడిక్షన్ ఊహిస్తుంది, ఊహించేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సెంటెన్స్ ఏంటి, కొంచెం మీరు ఆలోచించి పెట్టాల్సినటువంటిది. ఇది టెక్నిక్స్ డైరెక్ట్గా అడగట్లేదు క్వశ్చన్స్ అనేటువంటివి. షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్, ఇదొక స్టేట్మెంట్, ఆమె ఒక పుస్తకం చదువుతుంది, ఇది ఊహించడం కాదు. ద వర్డ్ అంబిగియస్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్. అంబిగియస్ అనేటువంటి దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి, ఇది కూడా ఊహించడం కాదు. కెన్ యూ పాస్ ద బుక్, ఆ పుస్తకాన్ని ఇస్తావా, ఇది కూడా ఊహించడం కాదు. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం వస్తుంది అనుకుంటున్నాను, ఇది ఏమవుద్ది చెప్పండి, ఇది ప్రిడిక్షన్ అవుతుంది. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే, నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను, కాబట్టి ఇదేమవుతుంది, ప్రిడిక్షన్ అవుతుంది. ప్రిడిక్షన్ అంటే ఊహించడం అనమాట. కాబట్టి ఆన్సర్ ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఓకేనా. సో థర్డ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ది కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అన్నాడు. ఓకేనా, కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ మనం చూసుకోవాలి. ఓకే, మిస్స్పెల్డ్ అనేటువంటి దాంట్లో 2 Sలు వస్తాయి, అది మర్చిపోకండి. 2 Sలు ఉంటాయి, 2 Lలు ఉంటాయి.
ఓకేనా. కాబట్టి MISSPELLED ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. MISSPELLED 2 Sలో 2 Pలు ఉంటాయి మిస్పెల్డ్లో. అంటే ఇదే వర్డ్ అడగకపోవచ్చు, కానీ స్పెల్లింగ్ అయితే మాత్రం అడుగుతాడు. కాబట్టి స్పెల్లింగ్ కరెక్షన్ మాత్రం అడుగుతాడు, వేరే విధంగా కూడా అడగచ్చు. ఓకేనండి. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంట. షీ సెడ్ ఐ విల్ గో హోమ్ సూన్. ఐ విల్ గో హోమ్ సూన్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కనెక్టింగ్ వర్డ్ ఇక్కడ ఫుల్ స్టాప్ కాబట్టి దట్ అనేటువంటి కనెక్టింగ్ వర్డ్ మనం యూజ్ చేస్తాము. తర్వాత ఐ ఎలా మారుతుంది, ఇక్కడ ఇది ఎవరు, షీ, కాబట్టి ఐ కూడా ఎలా మారుతుంది, షీగా మారుతుంది. ఇది సెడ్ కనుక V2 కనుక విల్ ఎలా మారుతుంది, వుడ్గా మారుతుంది. మిగిలినవన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, షీ సెడ్ దట్ షీ వుడ్ గో హోమ్ సూన్. షీ సెడ్ దట్ షీ వుడ్ గో హోమ్ సూన్. ఓకేనా. షీ సెడ్ దట్ షీ వుడ్ గో హోమ్ సూన్. సో రిపోర్టెడ్ స్పీచ్ నుంచి ఒకటి ఖచ్చితంగా అడుగుతున్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి. కాబట్టి ఆ బిట్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ యొక్క ఫంక్షన్ అడుగుతున్నాడు కంపల్సరీ. ముందు పేపర్లో అలా అడిగాడు, ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నాడు. నౌన్ క్లాస్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఏంటి చూద్దాం చూడండి. వాట్ అమ్యూజెస్ మై సన్, ఇది ఇక్కడ యూజ్ చేయబడినటువంటి నౌన్ క్లాస్. సో ఈజ్ అనేది వెర్బ్, ఇదంతా కూడా ప్రెడికేట్. ఇదంతా కూడా ప్రెడికేట్. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పినట్టే. సో ఒక సెంటెన్స్లో ఏముంటాయి, సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. ప్రెడికేట్ అయిపోయింది కాబట్టి ఇది ఎలా అవుతుంది, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇదంతా సబ్జెక్టే కాబట్టి ఇక్కడ దీని యొక్క పని ఏంటి అంటే సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఈ నౌన్ క్లాస్ ఇక్కడ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, చూజ్ ద టర్మ్ టు డిస్క్రైబ్ ఎ గవర్నమెంట్ బై డివైన్. డివైన్ అంటే కనుక థియోస్. ఓకేనా. డివైన్ వచ్చినప్పుడు థియోస్, కాబట్టి థియోక్రసీ. ఓకేనా. క్రసీ అంటే గవర్నమెంట్. ఓకేనా. థియోస్ అంటే గాడ్. ఓకే. కొన్ని సందర్భాల్లో నాలెడ్జ్ అని కూడా చెప్తారు, కానీ ఇక్కడైతే మాత్రం థియోస్. థీయిస్ట్, ఏథీయిస్ట్ చెప్పుకున్నాం కదా ముందు వీడియోస్లో. థీయిస్ట్ అనేటువంటి రిగార్డింగ్ గాడ్ అనమాట. అండ్ దెన్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే థియోక్రసీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సెంటెన్స్ విత్ ప్రొనౌన్స్ లైక్ ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీవన్ ఆర్ ట్రీటెడ్ యాజ్. ఎలా ఏం సబ్జెక్టులు అవన్నీ కూడా సింగ్యులర్ సబ్జెక్ట్స్ అవి. ఓకేనా. ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీవన్ వాటిని ఎప్పుడు కూడా సింగ్యులర్ సబ్జెక్టులుగా కన్సిడర్ చేయాలి. వాటిని సింగులర్ సబ్జెక్టులుగా వాటిని కన్సిడర్ చేయాలి. కాబట్టి అవి సింగులర్ సబ్జెక్టులు. ఓకేనా. ఎనీవన్, ఎనీబడి, ఎవ్రీవన్ ఎప్పుడు సింగులర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ గివ్స్ ఏ కమాండ్. కమాండ్ ఇచ్చేటువంటివి ఏంటి, ఎంపరేటివ్ సెంటెన్సెస్. కమాండ్లు ఇచ్చే ఏంటి చెప్పండి, ఎంపరేటివ్ సెంటెన్సెస్. ఇది కంపల్సరీ అడుగుతున్నాడు. ఎంపరేటివ్ సెంటెన్సెస్ వేటితో స్టార్ట్ అవుతాయి, వెర్బులతో స్టార్ట్ అవుతాయి. వీటినే కమాండ్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, అది ఎంపరేటివ్ సెంటెన్స్ కాదు కాబట్టి కమాండ్ ఇవ్వదు, రాంగ్. హౌ డు యూ డూ, క్వశ్చన్ మార్క్ ఉంది, అది ఇంటరాగేటివ్, అది కూడా కమాండ్ ఇవ్వదు, రాంగ్. హీ ప్లేస్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడతాడు, అది కూడా స్టేట్మెంట్, కమాండ్ ఇవ్వదు, రాంగ్. ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ బై టుమారో, ఫినిష్ అనేటువంటి వెర్బ్తో స్టార్ట్ అయింది, ఇది ఎంపరేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ కమాండ్గా పనిచేస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి 4th వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ స్ప్రింగ్ డాష్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ గ్రీనరీ. లింకర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లింకర్స్ యొక్క అర్థాలను నేర్చుకోండి, దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఓకేనా. సో కరెక్ట్గా ఉపయోగపడేటువంటిది ఏంటి, ముందు ఈ సెంటెన్స్ని అర్థం చేసుకుందాం. గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ స్ప్రింగ్. ఓకేనా. ఈ యొక్క ఋతువులో చాలా అందంగా కనబడుతుంది ఈ యొక్క గార్డెన్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ గ్రీనరీ. అలాగే చాలా రంగురంగుల పువ్వులతో ఈ యొక్క పచ్చదనంతో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండింటి మధ్య కూడా తేడా లేదు. ఓకేనా. రెండింటి మధ్య కూడా తేడా అయితే కనిపించట్లేదు, అదనపు సమాచారాన్ని ఇస్తుంది.
కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి లింకర్ను మనం చూసుకుందాం. బై ద వే కాదు, హెన్స్ అంటే కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి ఇవి 3 ఫిట్ అవ్వు, ఇన్ ఎడిషన్ దానితో పాటుగా అనే అర్థాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ చూస్ ది ఎగ్జాంపుల్ వేర్ ది డెఫినెట్ ఆర్టికల్ అంటే ద ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టన్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిల్డింగ్స్. మై హౌస్ ఈజ్ ఎ లార్జ్ బిల్డింగ్, ఇక్కడ డెఫినెట్ ఆర్టికలే లేదు, తీసేద్దాం. ద తాజ్మహల్ ఈజ్ ఎ ఫేమస్ హిస్టారికల్ మూమెంట్, అది లేదు. ద వైట్ హౌస్, WHO ఈజ్ ఎ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. ఇక్కడ చూడండి యూజ్ చేసింది ఇదే, సింపుల్గా డెఫినెట్ ఆర్టికల్ అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 3 సెంటెన్సుల్లో ఎక్కడ కూడా డెఫినెట్ ఆర్టికల్ లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే కాబట్టి దా ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ది వైట్ హౌస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. యూ డాష్ కన్సల్ట్ ఎ డెంటిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టూతేక్. ఏమంటున్నారు ఇక్కడ యూజ్ చేయబడినటువంటి అడ్వైజ్ ఇవ్వడం కోసం యూజ్ చేసేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్, మోడల్ వర్బ్ని యూజ్ చేయమని అడిగారు. అక్కడ మీరు కలుసుకోవాలి అని చెప్పేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అంటే షుడ్. ఓకేనా? యూ షుడ్ కన్సల్ట్. ఓకేనా? యూ షుడ్ అనేటువంటి మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కొర్రిలేటివ్. ఇది ఒకటి అడుగుతున్నాడండి, కొర్రిలేటివ్ కంజంక్షన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో కొర్రిలేటివ్ కంజంక్షన్ అంటే నైదర్ నార్, ఐదర్ ఆర్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వీటిలో కరెక్ట్ దాన్ని అడుగుతున్నాడు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. రైట్, ఏది కరెక్టో మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. బోత్ ది క్యాట్ అండ్ డాగ్ ఈజ్ స్లీపింగ్. బోత్ అండ్, ఓకేనా? బోత్ ది క్యాట్ అండ్ డాగ్ ఈజ్ స్లీపింగ్, ఇది కరెక్ట్ కాదు. అండ్ దెన్ ఐదర్ యూ ఆర్ ఐ ఆర్. ఓకేనా? ఐదర్ ఆర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, తర్వాత సబ్జెక్ట్ ఏముందో దానికి సంబంధించిన వెర్బ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది, దీనికి రిలేటెడ్ కాదు, ఇది కూడా రాంగే. నాట్ ఓన్లీ షీ ఈజ్ స్మార్ట్ బట్ ఆల్సో టాలెంటెడ్. ఓకే, ఎలా రాయకూడదు, షీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో టాలెంటెడ్ అని రాయాలి. ఓకేనా? యాడ్జెక్టివ్ నాట్ ఓన్లీ తర్వాత యాడ్జెక్టివ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా యాడ్జెక్టివే రావాలి. కానీ ఇక్కడ రాలేదు కదా, మరి ఈ విధంగా రాలేదు కదా. సో ఇమీడియట్గా రావాలి, నాట్ ఓన్లీ తర్వాత వచ్చినటువంటిదే బట్ ఆల్సో తర్వాత కూడా రావాలి. ఇది యాడ్జెక్టివ్, ఇది కూడా యాడ్జెక్టివ్, కాబట్టి ఇది రాంగ్. నైదర్ ది మేనేజర్ నార్ ఈజ్ అసిస్టెంట్స్ వర్ ప్రెజెంట్. నైదర్ నార్ వచ్చినప్పుడు, ఐదర్ ఆర్ వచ్చినప్పుడు, కొర్రిలేటివ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు తర్వాత పార్ట్ అంటే నార్కి తర్వాత వచ్చినటువంటి దాన్నే సబ్జెక్ట్గా తీసుకుంటారు. అసిస్టెంట్స్ అనేటువంటిది ప్లోరల్ కనుక ఇక్కడ వర్ యూజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది అవుతుంది. నైదర్ ది మేనేజర్ నార్ ఈజ్ అసిస్టెంట్స్ వర్ ప్రెజెంట్. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ విల్ సీ. చూస్ ది సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్ ఇన్ ది యూజ్ ఆఫ్ ఎన్ యాడ్వర్బ్. ఓకేనా? ఇక్కడ యాడ్వర్బ్ యూజ్ చేయడంలో తప్పుగా ఉపయోగించబడినటువంటి సెంటెన్స్ని కనుక్కోమన్నారు. చూద్దాం. హీ డ్రైవ్స్ వెరీ కేర్ఫుల్లీ, బాగుంది. షీ వర్క్డ్ రియల్లీ హార్డ్, బాగుంది. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, అది కూడా కరెక్టే. ద ఫ్లవర్స్ స్మెల్ బ్యూటిఫుల్లీ అనేది తప్పు. బ్యూటిఫుల్కి చూసేటువంటి దానికి సంబంధం ఉంటుంది. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, ఓకే, కానీ ఇట్ స్మెల్ బ్యూటిఫుల్ అనేటువంటిది అది తప్పు. కాబట్టి ద ఫ్లవర్ స్మెల్ బ్యూటిఫుల్లీ అనేటువంటిది రాంగ్ యూసేజ్ అన్నమాట. ఇంక్లూడింగ్ ఏ డాష్ ఇన్ అ డైరీ ఎంట్రీ యూ కెన్ యాడ్ అ పర్సనల్ టచ్ అండ్ ఎన్హాన్స్ ది ఎంట్రీ. ఏం చేయడం ద్వారా మంచి పర్సనల్ టచ్ అండ్ ఆ యొక్క ఎంట్రీని ఇంకా బాగా మంచిగా చేయొచ్చు. కోట్ ఆఫ్ డ్రాయింగ్ అనమాట. కోట్ ఆఫ్ డ్రాయింగ్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడం ద్వారా మనం ఈ యొక్క పర్సనల్ టచ్ని ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, టు యాడ్ అ పర్సనల్ టచ్ టు అన్ ఇన్విటేషన్ యూ మైట్ ఇన్క్లూడ్. ఏమి ఇన్క్లూడ్ చేయొచ్చు పర్సనల్ టచ్ ఇవ్వడం కోసం? ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు? డీటెయిల్డ్ అజెండా కాదు, లిస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ గెస్ట్ కాదు, ఏ సమ్మరీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అచీవ్మెంట్స్ అసలు కాదు. వార్మ్ మెసేజ్ ఆర్ అ నోట్ ఆఫ్ అప్రిసియేషన్, ఇది ఇవ్వడం ద్వారా మనం పర్సనల్ టచ్ని ఇవ్వగలుగుతాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం రావాలా చెప్పండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 రావాలి కదా. చూడండి ఇక్కడ ఇచ్చింది ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదంట. ఇదిగో షీ హ్యాస్ కంప్లీటెడ్, హ్యాస్ ప్లస్ V3 ఇది కరెక్టే. దే హ్యావ్ బీన్ దీని పక్కన పెట్టండి. షీ హ్యాస్ రెడ్ ఇది కూడా కరెక్టే. ఐ హ్యావ్ లాస్ట్ ఇది కూడా, ఈ మూడు కూడా హ్యావ్ ప్లస్ V3 ఫామ్లో ఉన్నాయి. లేనిది ఏంటి అంటే దే హ్యావ్ బీన్ స్టడీయింగ్, హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇదే మనకి రాంగ్ సెంటెన్స్. అంటే ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఫాలో అవ్వలేనటువంటిది ఇది అనమాట. కాబట్టి దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours అనేటువంటిది రాంగ్ సెంటెన్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ది ఆక్సిలరీ వెర్బ్స్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఏమేమి యూజ్ చేయబడతాయి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి చూడండి సబ్జెక్ట్ తీసేది హ్యావ్ బీన్. చూడండి ఇక్కడ ఏమడిగాడు? ఓన్లీ ఆక్సిలరీ వెర్బే అడిగాడు. సో మనకి ఇది అవసరం లేదు. ఆక్సిలరీ వెర్బ్ ఏమడిగాడు? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, డూ డస్ బీన్ తప్పు, విల్ బీన్ తప్పు, ఈజ్ యామర్ ప్లస్ బీన్ తప్పు, హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ అనమాట ఆక్సిలరీ వెర్బ్ అయితే అది. ఓకేనా, నెక్స్ట్ ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఎక్కడుంది? ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ ప్రాసెస్ ఆఫ్. ఆన్ టాప్ ఆఫ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆన్ టాప్ ఆఫ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ద బుక్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్ కదా. చూడండి ఆన్ అకౌంట్ ఆఫ్ ది టేబుల్ అంటామా, చదువు చూసుకోండి తెలిసిపోద్ది మీకు. ఆన్ బిహాఫ్ బదులుగా ఇన్ ప్రాసెస్ ఆఫ్, తయారీలో. ఇదేం కాదు కదా, పుస్తకం ఉంది, టేబుల్ ఉంది, ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అది? ఆన్ టాప్ ఆఫ్. కాబట్టి దట్ ఈస్ ది రైట్ ఆప్షన్. రీజన్ ఉంటే కనుక ఈజీగా దొరికేస్తాయి ఆన్సర్లు. షీ వాక్డ్ డాష్ ద రూమ్. ఓకేనా, ఈ యొక్క కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఫ్రాజల్ ప్రిపోజిషన్స్ అడుగుతున్నాడు. ఈ ఫ్రాజల్ ప్రిపోజిషన్స్ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. ఓకేనా, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్స్ని రఫ్గా ఒకసారి చూడండి గ్రామర్. షీ వాక్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ కుదరదు, ఇన్ చార్జ్ ఆఫ్ కుదరదు, ఇన్ సర్చ్ ఆఫ్ కుదురుతుందా? అవుట్ ఆఫ్. షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అనమాట. ప్లేస్ కదా, ప్లేస్ కాబట్టి ఇన్ కానీ అవుట్ కానీ వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇన్ అని అనొచ్చు. ఇన్ చార్జ్ ఆఫ్, ఇన్ సర్చ్ ఆఫ్ కుదరదు, అవుట్ ఆఫ్ కుదురుతుంది. కాబట్టి 88th బిట్ 4th one ఇస్ ది రైట్ ఆన్సర్. మెంటల్ హెల్త్ స్టిగ్మా రిమైన్స్ ఎ సిగ్నిఫికెంట్ బ్యారియర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది. ప్రివెంటింగ్ మెనీ ఇండివిజువల్స్ ఫ్రమ్ సీకింగ్ హెల్ప్ ఆర్ రిసీవింగ్ యాడిక్వేట్ కేర్. ఈ విధమైనటువంటిది మానసిక ఆరోగ్యానికి ఏమైనా ట్రబుల్ ఉంది అని ఎవరికైనా చెప్తే తప్పుగా అర్థం చేసుకుంటారనేటువంటి దాంతో అనేకమైనటువంటి వ్యక్తులు ఆ సహాయాన్ని పొందుకోవడానికి కానీ సరిపడినంత జాగ్రత్త తీసుకోవడానికి కానీ వెళ్ళలేకుండా పోతూ ఉన్నారు. కల్చరల్ యాటిట్యూడ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫెన్ లీడ్ టు మిస్అండర్స్టాండింగ్ అండ్ డిస్క్రిమినేషన్. సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని వైఖరీలు, అదేవిధంగా అవగాహన లేకపోవడం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితికి, అపార్థం చేసుకునేటువంటి పరిస్థితికి, అదేవిధంగా వివక్షతకు గురి చేసేటువంటి స్థితికి గురి చేస్తూ ఉన్నాయి. ఇంక్రీజింగ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు సైకలాజికల్ సర్వీసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ అండ్ సపోర్టింగ్ అఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఈ మానసికమైనటువంటి వ్యధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ మానసిక ఆరోగ్యాన్ని పెంచాలి. అదేవిధంగా ఈ మానసిక శాస్త్రజ్ఞులు లేకపోతే సైకలాజికల్ సర్వీసెస్ అనేటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అవసరమైనటువంటి విధానంలో వారిని చూస్తే కనుక ఈ యొక్క సమస్య అనేటువంటి పరిష్కారం అవుతుంది. ఐడెంటిఫై ద మెయిన్ ఇష్యూ దట్ ప్రివెంట్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ సీకింగ్ మెంటల్ హెల్త్ కేర్. ఏంటి మెయిన్ బ్యారియర్ ఏంటి అంట చెప్పండి? మెంటల్ హెల్త్ స్టిగ్మా, అంతే కదా. మెంటల్ హెల్త్ స్టిగ్మా అండ్ మిస్అండర్స్టాండింగ్ అది. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్
నెక్స్ట్ చూద్దాము. ఇంక్రీజింగ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డాష్. ఓకేనా, ఫర్ ఏంటి ఇంక్రీజింగ్ ఏమన్నాడు, ఇంక్రీజింగ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు సైకలాజికల్ సర్వీసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అడ్రస్సింగ్. ఓకేనా, అడ్రస్సింగ్, రైట్, అడ్రస్సింగ్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి. వీలుంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.